హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, నేనైతే ఈ స్టైల్లో లెగ్ పీస్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎలా వస్తుందో అనేసి ఒక దాంతో ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ముందుగా దీనికోసం లెగ్ పీస్ని కట్ చేయించుకుని తెచ్చుకుని మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, కారము, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మీ దగ్గర ఉంటే సోయా సాస్ని అయితే యాడ్ చేసుకోండి. సోయా సాస్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే కనుక యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయని అయితే తీసుకుని హాఫ్ బద్ద అయితే పిండుకుంటున్నాను. ఈ నిమ్మకాయని కూడా పిండుకున్న తర్వాత బాగా స్మాష్ చేస్తూ మ్యాగ్నేట్ చేయాలి. మర్దనా చేస్తాను చూసారా, ఆ టైప్లో బాగా లోపలకి కూడా వెళ్ళేటట్టు మసాలా అంతా బాగా మర్దనా చేసి నేను వీడియోలో చూపించినట్లుగా కలపాలి. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనం ఇందాక ప్రాసెస్లో చెప్పినట్లుగానే అలాగ మర్దన చేస్తూ శుభ్రంగా మసాలా అంతా కూడా ఆ పీస్కి పట్టేంత వరకు మనం మ్యాగ్నేట్ చేయాలి. మీ దగ్గర టైం ఉంటే కనుక ఒక 2-3 అవర్స్ అయితే మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రై చేసుకోండి. తర్వాత దీనికోసము పైన బైండింగ్ అయితే ప్రిపేర్ చేద్దాము. 1 కప్పు మైదా అయితే తీసుకున్నాను, దాంట్లో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ దీంట్లో కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుని, మీకు కలర్ కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయలేదు. తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వెల్లుల్లి పొడి కూడా అమ్ముతారండి బయట, అది కొద్దిగా ఆనియన్ పొడి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, గరం మసాలా అయితే వేసేసుకోండి, అవి ఈజీగా సూపర్ మార్కెట్లో దొరికేస్తున్నాయి. తర్వాత ఇవన్నీ బాగా కలిసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన చికెన్ పీస్ని అయితే తీసుకుని మళ్ళీ ఒకసారి మసాలా అంతా అలాగా చేసి తర్వాత బైండింగ్ పిండి ఉంది కదా, దాంట్లో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అలాగే స్ప్రెడ్ చేసుకోండి. పీస్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ అలాగ లోపలికి కూడా వెళ్ళేటట్టు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి. పిండి అంతా కూడా దానికి కోట్ అయ్యేటట్టు చేయండి. అప్పుడు మనకి బయట KFC స్టైల్లో చికెన్ వస్తుంది కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆ టైప్లో వస్తుంది. ఈ విధంగా పిండి అంతా పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఈ బైండింగ్ చేసిన లెగ్ పీస్ని అయితే అందులో ఒక 20 సెకండ్స్ అయితే డిప్ చేసి ఉంచండి. 20 సెకండ్స్ అయిన తర్వాత ఆ లెగ్ పీస్ని అయితే మనం బయటకు తీసుకొని మళ్ళీ ఇందాక మనం తయారు చేసుకున్న ఆ పిండిలో మళ్ళీ దీన్ని కోట్ చేయాలి. చూడండి, మళ్ళీ నేను వీడియోలో ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేస్తున్నానో ఆ విధంగా కోట్ చేయండి. ఈలోపు మనము పక్కన ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి. ఈ పిండి బైండింగ్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగ అనండి, అప్పుడు మనకు పొరలాగా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్ని అయితే మనం ఆయిల్లో వేసుకుందాము. వేసిన వెంటనే గరిటెతో అయితే కదపకండి, ఒక మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొంతసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి. చూడండి, ఇవట్టు మీకు లేయర్స్ బాగా కనిపిస్తున్నాయి. మనము లెగ్ పీస్ని ఈ విధంగా దులిపాము కదా ఇందాక, అలాగంటే ఈ విధంగా లేయర్స్ వస్తాయి. నేను కలర్ యాడ్ చేయని మూల ఈ విధంగా ఉంది. కలర్ యాడ్ చేస్తే సేమ్ మనకి KFC స్టైల్లో వచ్చినట్టుగానే వస్తుంది. మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ 4 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి మనకి మినిమం 20 సెకండ్స్ అయినా 20 మినిట్స్ అయినా పడుతుంది. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని అయితే బయట తీసుకుని నిమ్మకాయ ఉల్లిపాయతో అయితే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యాస్ వరల్డ్ 110. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.